హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. బయట అంతా చల్ల వాతావరణం ఉంది. చికెన్ బగారా రైస్ చేసుకుందామని చేస్తున్నాను చికెన్ కర్రీ. ఈ వర్షంకి కూరగాయలు కూడా ఏం తినబుద్ధి అయితే లేదు. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలా. టమాటాలు ఒక 4 వేసుకోవాలండి. టమాటాలు వేసుకుంటే 4 గ్రేవీ బాగా వస్తుంది. టమాటాలు ఏమో 4 వేసుకోవాలా, గ్రేవీ చాలా వస్తుందండి. ఇది బగారన్నం గురించి పుదీనా కొత్తిమీర అయితే తీసుకున్నాను చేస్తానికి. మీరు ఈ వానకి ఏమేమి చేసుకున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చేస్తే కుక్కర్లోనే చేస్తానండి. బగారా రైస్ అయినా వెజిటేబుల్ రైస్ అయినా కుక్కర్లోనే చేస్తాను. ఎందుకంటే కుక్కర్లో చేస్తే చాలా బాగా అవుతుంది. మన మామూలు బియ్యంతో చేసుకున్న చాలా టేస్టీగా అవుతుందండి. బగారా రైస్ అయినా వెజిటేబుల్ అయినా పిల్లలు మంచిగా తింటారు. ఈ వానాకాలంకి అయితే చాలా బయటికి వెళ్ళకుండానే ఉంది, అంతా గజిబిజిగా ఉంది అంతా వానకి. ఇక్కడ వచ్చేసి నేనైతే వీడియోలు పెట్టి అయితే సంవత్సరం మీద 2 నెలలు అయితే నడుస్తుందండి. ఎక్కువ గ్రోత్ కూడా వస్తలేదు. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటలేరు. నేను ఎన్ని వీడియోలలో చెప్తున్నానండి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అని, కానీ ఎవరు మనకి చేస్తలేరండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తామండి.